హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, నీకు చంటి గుర్తున్నాడా? అప్పుడు ఒకసారి ఎప్పుడు హాలిడేస్ ఉన్నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వస్తానని ప్రామిస్ చేశాడు. ఆ చంటి మరి ప్రామిస్ చేశాడు కదా, అందుకని సంక్రాంతి హాలిడేస్ కని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కానీ అక్కడ చంటితో ఆడుకోవడానికి ఫ్రెండ్స్ ఎవరూ లేరు కదా, ఎందుకంటే ఎప్పుడూ చంటి అక్కడికి వెళ్ళేవాడు కాదు. వెళ్ళక వెళ్ళాడు. అక్కడ ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటారు పాపం చంటికి. ఒక 2 రోజులు చాలా బోరింగ్గానే గడిచింది చంటికి పాపం అక్కడ. కానీ ఒకరోజు సడన్గా చంటి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ వచ్చారు చంటితో ఆడుకోవటానికని. వాళ్ళందరినీ చూసి చంటి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అమ్మమ్మ, తాతయ్య, నేను నా ఫ్రెండ్స్తో ఆడుకోనా అని చంటి ఆనందంగా అడగగానే, సరే నాన్న వెళ్ళు అని పంపించారు అమ్మమ్మ తాతయ్య. ఆడుకోవటానికని వెళ్ళిన చంటి కాసేపటికే మళ్ళీ వెనక్కి వచ్చేశాడు. ఏమైంది అని అమ్మమ్మ అడగ్గా, నాకు వాళ్ళు నచ్చలేదమ్మమ్మ, నేను ఇంకొకసారి వాళ్ళతో ఆడుకోను అని చెప్పాడు చంటి. సరేలే పోనీలే, ఇదిగో ఇందా ఈ అప్పాలు తిను అంటూ చంటికి స్నాక్స్ ఇచ్చింది వాళ్ళ అమ్మమ్మ. పక్కనే ఉండి గమనిస్తున్నాడు తాతయ్య. ఏమైంది చంటి, ఇప్పుడు చెప్పు, ఎందుకని అలా వచ్చేశావు అని అప్పాలు తింటున్న చంటిని అడిగింది అమ్మమ్మ. లేకపోతే ఏంటమ్మమ్మ, అందరూ బంటి డ్రాయింగే బాగుంది అని అంటారు. ఓ బంటి సూపర్ సూపర్ అంటున్నారు అందరూ, అందుకే నాకేమీ నచ్చలేదు, నేను వచ్చేశాను అని చెప్పాడు చంటి. మరుసటి రోజు ఫ్రెండ్స్ మళ్ళీ చంటి వాళ్ళ ఇంటికి వచ్చారు. చంటిని ఒప్పించి బయటికి ఆడుకుందామని తీసుకెళ్లారు. సైకిళ్ళ మీద అందరూ కలిసి వెళ్దాము అని చెప్పారు. దానికి చంటి సరే అన్నాడు. కానీ చంటి కంటే ముందు సైకిల్ మీద బంటి వెళ్ళటంతో మళ్ళీ ఫీల్ అయ్యాడు చంటి. వెంటనే ఇంటికి వచ్చేసి, అసలు నేను ఆడుకోనమ్మమ్మా అని మళ్ళీ మొదలుపెట్టాడు. ఏమైంది అని ఈసారి తాతయ్య అడిగాడు. నాకంటే అందరూ ఫాస్ట్గా సైకిల్ తొక్కేస్తున్నారు, ఏంటి తాతయ్య, నాకు నచ్చట్లేదు, అందుకే నేను ఆడుకోను అని చెప్పాడు చంటి. దాంతో ఒకసారి నవ్వుకొని, సరే చంటి, రేపు నిన్ను ఓ చోటికి తీసుకెళ్తాను, ఉదయమే రెడీగా ఉండు, నీ దగ్గర అవసరం లేని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని రా అని చెప్పాడు తాతయ్య. చంటి హ్యాపీగా ఆ రోజు నైట్ పడుకున్నాడు, తాతయ్య ఎక్కడికి తీసుకెళ్తాడా అన్న ఎక్సైట్మెంట్తో. ఆ నెక్స్ట్ డే, చంటి వెళ్దామా అని తాతయ్య అడగగానే, ఓ నేను రెడీ తాతయ్య, ఇదిగో నువ్వు చెప్పినట్టుగానే నాకు అవసరం లేని వస్తువుల్ని కూడా తీసుకున్నాను అని చూపించాడు చంటి. సరే పద అంటూ చంటిని ఆ రోజు వాళ్ళ తాతయ్య వాళ్ళ కాలనీ చివర వేసే భోగి మంటల దగ్గరికి తీసుకెళ్ళాడు. తాతయ్య, ఫైర్ తాతయ్య, ఏంటిదంతా, అందరూ ఎందుకని దాని చుట్టూ చేరారు అని అడిగాడు చంటి. దానికి తాతయ్య, ఇవి భోగి మంటలు నాన్న, దీంట్లో మనకు అవసరం లేనివన్నీ వేసి చలి కాచుకుంటాము అని చెప్పాడు తాతయ్య. ఓ అయితే భోగి మంటలన్నమాట, భలే బాగుంది తాతయ్య అని చెప్పాడు చంటి. సరే ఇప్పుడు నీకు అవసరం లేనివన్నీ తీసి ఆ మంటలో వేసేయి అని చెప్పాడు తాతయ్య. ఓ అలాగే అని తన పాత బ్యాట్ తీసుకొని అందులో వేస్తుంటే, ఆహా, ఇంట్లో అవసరం లేని వస్తువులు కాదు, నీకు నీ పర్సనల్గా అవసరం లేనివి ఏవైతే ఉన్నాయో అవి దాంట్లో పడేయి అని చెప్పాడు తాతయ్య. అర్థం కాక చూశాడు చంటి. నీకు అవసరం లేని కోపం, జెలసీ, గర్వం, ఇంకా నేనే ఫస్ట్ రావాలి అన్న యాటిట్యూడ్ ఏవి మంచివి కాదు, ఇవేవి నీకు అవసరం లేదు, వీటన్నింటినీ ఆ మంటల్లో పడేయి. మనలో ఉన్న చెడుకి గుర్తుగా ఆ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసి మంటలో వేస్తారు, అదే ఈ భోగి ప్రత్యేకత. చంటికి విషయం అర్థమయ్యి, సారీ తాతయ్య, ఇంకెప్పుడు అలా బ్యాడ్గా బిహేవ్ చేయను, ఇదిగో నా బ్యాడ్ బిహేవియర్ అంతా తీసి ఆ మంటలో వేసేస్తున్నాను అని తాతయ్యకి ప్రామిస్ చేశాడు. తాతయ్య చంటి ఇద్దరూ కలిసి హ్యాపీగా ఇంటికి వెళ్ళారు. ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.